మీరు క్రీస్తుని చూస్తే క్రీస్తు రాత్రిపూట దేవుడి దగ్గరికి వెళ్ళేవాడా, పొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళేవాడా? వేకువ జామునే ఎవ్వరు లెగవక ముందే పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళాడు సారు? దేవునితో స్పెండ్ చేయడానికి విల్డర్నెస్లోకి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు పొద్దున్నే లేచి. ఎందుకు? ప్రథమమైనది, మొదటిది ఆయన ఎవరికి ఇస్తున్నాడండి? శిష్యులుగా మనం నేర్చుకుంటున్నప్పుడు మనకి క్రీస్తు యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ప్రథమమైనది, మొదటిది, మన చేతి నుంచి బయటికి వెళ్ళేది, మనం లేచినప్పుడు మొదటి ఆలోచన, మనం లేచినప్పుడు చేసే మొదటి పని, అది ఎవరికి దేనికై ఉన్నదో ఆయన చూస్తున్నాడు. నువ్వు రెండోది, మూడోది, 14ది, 15ది, 20ది ఇయ్యచ్చు, కానీ ఆయన అది తీసుకోలేడు. ఎందుకు? ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. హల్లెలూయా చెప్పండి. మీరు మీ జీవితంలో ఒకవేళ నాకెందుకు ఆశీర్వాదం లేదు అని ఆలోచిస్తే, అన్ని విషయాల్లో మీ జీవితంలో మీరు ఒకటి ఆలోచించండి, ఎక్కడైనా నేను దేవునికి రెండోది కానీ మూడోది కానీ ఇస్తున్నానా? నా సమయాన్ని, నా యొక్క శక్తిని, లేదా నా తలాంతుని.